అఖిల్ అఖిల్ హలో ఇప్పుడు సెన్సేషన్ అయి కూర్చుంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ అటు ఓవర్సీస్ లో ఇటు ఇండియాలో. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మోగిచ్చేస్తుంది. మొదటి రోజే మాక్సిమం 10 కోట్లకు పైగా కొల్లగొట్టిందన్నారు. రెండవ రోజు వీకెండ్ డే శనివారం దుమ్ము దులిపేసింది. ఇక ఓవర్సీస్ లో అయితే 3 కోట్లు పెట్టి కొన్నారట. అంతే మొదటి 2 రోజుల్లోనే వచ్చేసినాయి. ఇకేముంది బయ్యర్లకు అన్ని లాభాలే. అంటే ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కి వచ్చేసింది. ఇక త్వరలోనే బ్రేక్ ఈవెన్ కి వచ్చి 20 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. 2017వ సంవత్సరం ఎండింగ్ లో నాగార్జునకి హ్యాపీ న్యూస్ అంటే అంత హ్యాపీ న్యూస్. ఎందుకంటే ఇప్పటికే నాగ చైతన్య సమంతాల పెళ్లితో అక్కినేని వారి సందడి హంగామా స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు అఖిల్ హాలోతో ఆ సందడి పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. ఇక అటు క్లాస్ ఇటు మాస్ అందరిని ఆకట్టుకుంటున్న ఈ అఖిల్ హలో సినిమా మామూలుగా లేదు. బీవత్స్ అసలు అఖిల్ ఇటువంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తాడని ఎవరు ఊహించలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి చెప్పేశాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఇది మామూలు సినిమా కాదు, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని. అదే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇదేమైనా అఖిల్ కి ఇటువంటి రీలాంచింగ్ అంటే సెకండ్ రీలాంచింగ్ బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో ఒక్కసారి ఊపు వచ్చేసింది. ఇప్పటి అక్కినేని నాగార్జున అఖిల్ 3వ సినిమాకి ఎవరు డైరెక్టర్స్ అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఈ హలో సినిమా దెబ్బకి అఖిల్ రేంజి మామూలుగా పెరగలేదు. చూద్దాం ముందు ఈ అఖిల్ హలో సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ హలో సినిమా 3 రోజుల కలెక్షన్లు అంటే సండే దుమ్ము దులిపేస్తుంది. అటు ఓవర్సీస్ లో ఇటు ఇండియాలో మొత్తం మీద 20 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. చూద్దాం అధికారికంగా లెక్కలు బయటకు వస్తే గానీ ఈ రికార్డుల మోత గురించి తెలియదు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఇదేమైనా ఇటువంటి సూపర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన అఖిల్ కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం.